ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉత్తరాంధ్రలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పేరు చెప్తే చాలు అధికారులు హడలిపోతున్నారా? జిల్లాలో ఏదైనా సమావేశానికి ఆయన హాజరైతే చాలు అన్ని శాఖల అధికారులకు చెమటలు పడుతున్నాయా? చివరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సైతం ఈ నేత కాన్సర్ట్ చేయలేక టెన్షన్ పడుతున్నారా? అటు పార్టీలోనూ ఇటు జిల్లాలోనూ అందరికీ టెన్షన్ పుట్టిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన వైఖరి వెనుక ఉన్న బిగ్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఫ్యాన్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతైంది. వైసీపీకి చెందిన హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. ఇందులో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు ధర్మాన బ్రదర్స్, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు లాంటి లీడర్లు మట్టికరిచారు. అయితే మాజీ మంత్రి తమ్మినేని కుటుంబం నుంచే రాజకీయాల్లోకి వచ్చిన కూన రవికుమార్ మేనమామను చిత్తుగా ఓడించారు. అప్పటికే ఓసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ లీడర్గా కూన రవికుమార్ మరోసారి ఆముదాల వలస నుంచి విజయం సాధించారు. దాంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ అచ్చెన్నాయుడు కుటుంబంలో ఒకరికి రాష్ట్ర మంత్రి పదవి దక్కితే మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా కూన రవికుమార్ ఉన్నారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఆయన దాదాపు 20 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మంత్రి పదవి ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డా కూడా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో సర్వసభ్య సమావేశాలు, రివ్యూ కమిటీ, చివరికి ఆముదాల వలస నియోజకవర్గంలో సమీక్ష, ఇలా మీటింగ్ ఏదైనా సంపూర్ణ గణాంకాలు, లోతైన విశ్లేషణతో అధికారులకు, ప్రజాప్రతినిధులకు హడలెత్తిస్తున్నారు. మరోవైపు కూన రవికుమార్పై జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు గుర్రుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. తన ప్రమేయం లేకుండా పనులు చేసుకోవడం, తనకంటూ కూన రవికుమార్ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకోవడం, బలమైన నాయకుడిగా ఎదగడం, టీడీపీ అధినాయకత్వం చంద్రబాబు, లోకేష్తో అంటిపెట్టుకుని ఉండడమే అచ్చెన్న రవికి మధ్య విభేదాలకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి కూన రవికుమార్కు కేబినెట్లో చోటు కోసం తీవ్రంగా కష్టపడ్డారు. కానీ ఆయన్ను పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు చివరి నిమిషంలో అచ్చెన్నాయుడికి మంత్రి పదవిని కట్టబెట్టారు. ఒకే కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు దక్కడం పట్ల అప్పట్లో జిల్లా నేతలు బగ్గుమన్నారు. అయితే అచ్చెన్నాయుడు వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదన ఎమ్మెల్యే రవికుమార్లో ఉందని ప్రచారం ఉంది. అయితే మినిస్టర్ కాకుండా పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ హోదాలో అటు రాష్ట్ర స్థాయిలో, ఇటు శ్రీకాకుళం జిల్లాలో 52 ప్రభుత్వ విభాగాల్లో శాఖల వారీగా లోటుపాట్లన్నింటినీ కూన రవికుమార్ ఎత్తి చూపడం గమనార్హం. అటు సమీక్షా సమావేశాల్లో సమస్యల పరిష్కారం చూపుతూ తనదైన శైలిలో సీఎం చంద్రబాబు, లోకేష్ దృష్టిని మరోసారి ఆకర్షించారని తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సైతం ప్రశంసలు కురిపించారట. దీంతో శ్రీకాకుళం జిల్లాలో కూన రవికుమార్ వ్యతిరేక వర్గం కాంగు తిన్నారని తెలుస్తోంది. మొత్తం మీద అన్ని పదవులు మంత్రి అచ్చెన్నాయుడు వర్గానికే దక్కడంపై ఇతర సామాజిక వర్గాలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన కళింగ, కాపు, రెడ్డి, యాదవ సామాజిక వర్గాలు కూన రవికుమార్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. దీంతో తనను ఆశ్రయించిన నేతల పనులు, పెండింగ్ ఇష్యూస్ పై కూన రవికుమార్ రాష్ట్ర పెద్దల ఎదుట పెట్టేసి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట. దాంతో ఎమ్మెల్యే కూన రవికుమార్ స్వపక్షంలో విపక్షంలా మారిపోయారనే చర్చ జరుగుతోందట. ఏది ఏమైనా కూన, కింజారపు కుటుంబాల మధ్య ఉన్న గ్రూప్ వార్ ఇక ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనంటూ జిల్లా నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.